వెల్కమ్ టు డబుల్ చాట్ మీడియా. నేను మీ ఆదినాయన. కొన్ని మీడియా సంస్థలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన్ను రాజకీయంగా అణగదొక్కడానికి ఎన్నో వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉంటాయి. చివరికి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే దానిపై విష ప్రచారం చేయడమే వారి పని. ఆయనకు రాజకీయంగా లాభం జరగకూడదు, ఆయన పూర్తిగా రాజకీయాల్లో ఉండకూడదు, మాకు నచ్చిన నాయకుడు, మేము ఎవరికైతే అనుకూలంగా ఉన్నామో ఆ పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలి. వారి ఉద్దేశం ఇదొక్కటే. మీడియా ముసుగులో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇవన్నీ నేను మీకు చాలాసార్లు చెప్తుంటా. ఎందుకంటే మీడియా అనేది ప్రజల కోసం పనిచేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. నిజంగా రాజకీయ నాయకులు చేసే తప్పులు ప్రచారం చేస్తే ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంది. అందుకోసమని పదే పదే నేను కొన్ని మీడియాల గురించి చెప్తూ ఉన్నాను. ఎంత దుష్ప్రచారం అంటే మరి వాళ్ళకు ఏదైనా అనిపిస్తుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఒక పార్టీకి అనుకూలమైన వారు ఆ వార్తలు ఆ మాటలు విన్నప్పుడు సంతోషపడవచ్చు. ఆ మీడియాలకు వ్యతిరేకంగా ఉన్నవారు ఆ మాటలు ఆ వార్తలు చూసినప్పుడు వారు అసత్యాలని అనుకోవచ్చు. కానీ తటస్థులుగా ఉండేవారైనా ఇలాంటి మాటలు వార్తలు వారికి నచ్చాలి కదా, వారు ఒప్పుకోవాలి కదా. ఆ మీడియాలు ప్రచారం చేసేటివి అవి నిజాలు మాత్రమే అని వాళ్ళకు తెలుసుకోవాలి కదా. విజయవాడలోని సబ్ జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వల్లభినేని వంశీ గారిని కలిస్తే దానిపైన కూడా వ్యతిరేక ప్రచారం. ఇక్కడ నవ్వొచ్చేది ఏంటంటే వాళ్ళు కొన్ని మీడియా సంస్థలు వారి మనసులోని మాటలు కూడా చెప్పేస్తున్నాయి. ఎవరో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారంట. ఆ పోస్ట్ ఆధారంగా తీసుకొని కొందరు జగన్మోహన్ రెడ్డి వంశీ వీరిద్దరి మనసులో మాటలు కూడా చెప్తున్నారు. అవేంటో మీరు కూడా వినండి. ఎందుకు మీడియా వ్యవస్థలు మరీ ఇంత దారుణానికి పాల్పడుతున్నాయో ఎవ్వరికీ అర్థం కాదు. వాళ్ళు చెప్పే మాటలు మిరాకిల్గా ఉంటాయి. మనసులో మాటలు కూడా చెప్పేస్తున్నారు. మీరే వినండి. ఫిర్యాదుదారుడి కిడ్నాప్ బెదిరింపుల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వల్లభనేని వంశీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. పరామర్శ అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది అని, కక్ష సాధింపు చర్యలకి కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని, వంశీని వేధిస్తున్నారు అని, మేము మళ్ళా అధికారంలోకి వస్తాం, మీ అందరి సంగతి కూడా తేలుస్తామని యథాలాపంగా తనకిచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చదివేశారు, వెళ్ళిపోయారు. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అధికార పక్షంపై ఆ నాయకులపై ఆరోపణలు చేయడం సహజం. ఇది అందరికీ తెలుసు. కానీ ఇంకా ఈ వీడియోలో ఏం చెప్తున్నాడో వినండి. మనసులో మాటలు కూడా చెప్పేస్తున్నారు. జైలు లోపల ఏం జరిగి ఉంటుంది, వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి గారు చూడగానే ఏం జరిగి ఉంటుంది, ఇద్దరి మధ్య సంభాషణ. ఇద్దరు సహజంగానే సాధక బాధకాలు చెప్పుకుని ఉండొచ్చు. ఎలా ఉంది వంశీ అంటే ఇదిగో ఇలా ఉంది అని పాపం బాధని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తం చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వంశీకి ఏం కాదు, ధైర్యంగా ఉండు, మనం చూసుకుందామని ధైర్యం కూడా చెప్పి ఉండొచ్చు బహుశా. అయితే వాళ్ళిద్దరి మధ్య పైకి జరిగే సంభాషణ కాకుండా అంతర్గతంగా ఏం జరిగి ఉంటుంది అని నేను ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చూడగానే వంశీ గారు లోపల వంశీ గారు మొత్తానికి వచ్చావా, నీ వల్లే కదా నాకు ఈ గది పట్టింది, నేను నీ పార్టీలోకి రాకుండా ఉన్నట్లయితే, కొడాలి నాని మాట వినకుండా ఉన్నట్లయితే, నువ్వు చెప్పినట్లుగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పండబూతులు తిట్టకుండా ఉన్నట్లయితే, నీ కళలో ఏదో ఆనందం చూద్దాము అని, పార్టీలో మన ప్రతిష్ట మరింత పెంచుకుందాము అని భువనేశ్వర్ గారిని నోటికొచ్చినట్లు మాట్లాడకుండా ఉన్నట్లయితే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నీ కళల ఆనందం కోసం, నీ గుండెలో స్థానం కోసం నువ్వు చెప్పినట్లుగా చేసి నేను ఈ స్థాయికి దిగజారిపోయాను. ఇక్కడ దాకా నేను తెచ్చుకున్నాను. నీ పార్టీకి దండం, నువ్వు ఒక దండం. నువ్వు రాకుండా ఉంటేనే బెటర్. నువ్వు వచ్చి మళ్ళా పరామర్శలు అది అన్నావంటే నా పైన మరొక 4 కేసులు తోడేస్తారు అని బహుశా లోపల అనుకుని వైసీపీ నాయకులు మళ్ళీ యొక్క సారాంశం. వైసీపీ నాయకులపై జగన్మోహన్ రెడ్డి గారు అంతరంగం ఏంటి, మళ్ళీ కేసులు పెడతారని చెప్తున్నారు. బాగా అయిందా? ప్రతి దానికి ఓవర్ యాక్షన్. నేను పావలా చేయమంటే రూపాయి చేసావు, అందుకని ఈరోజు జైల్లో ఉన్నావు.
నేనేదో లోకేష్ గారిని చంద్రబాబు గారిని బండబూతులు తిట్టమంటే నువ్వు ఆయన భార్య భువనేశ్వరి గారి జోలికి ఎందుకు వెళ్ళావు? సరే వెళ్ళావు పో, మేమన్నా పసిగట్టాల్సింది కదా. ఆ వ్యాఖ్యలు తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడుకుని ఉండాల్సింది కదా. అసెంబ్లీలో ఆ మహిళను అవమానించి నవ్వులు నవ్వుకుండా ఉండాల్సింది కదా. నువ్వు ఆ కొడాలని, ఆ రోజా, ఆ పేరు అని మీ నోటి దూల వల్లే కదా 11 స్థానాలకు మేము పడిపోయింది. లేదంటే 4 స్థానాలను ఎక్స్ట్రాగా వచ్చేవి. సో మీ నోటి దూల వల్ల పావలా చేయమంటే రూపాయి చేయడం వల్లే మీరు ఈరోజు జైల్లో ఉన్నారు. మీకు దండం స్వామి అని జగన్మోహన్ రెడ్డి గారు అంతర్గతంగా అనుకుని ఉండొచ్చు అనేది ఆ పోస్ట్ యొక్క సారాంశం. నేనేమక్కడ లేను, మరి ఆ పోస్ట్ రాసిన కూడా అక్కడ ఉండి ఉండకపోవచ్చు. విన్నారు కదా, ఎవరో పోస్ట్ పెట్టారంట. ఆ పోస్ట్ గురించి ఇతను వారి మనసులో ఏమనుకున్నారో ఆ పోస్ట్ ద్వారా ఒక మీడియా యాంకర్ చెప్తున్నారు. ఇది మన మీడియా పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి, వల్లభనేని వంశీ వాళ్ళు మనసులో లోపల అంతర్మదనంగా ఏమనుకుంటున్నారో కూడా చెప్పేస్తున్నారు. అలాంటి మీడియాలు ఉన్నాయి. ఈ మీడియాలు జగన్మోహన్ రెడ్డి మీద చేసేవన్నీ వ్యతిరేక ప్రచారమని చాలామందికి తెలుసు. కాకపోతే ఒక పార్టీకి సానుభూతి పరులు వీరి మాటలు నమ్మి సంతోషపడతారు. తటస్థులుగా ఉండేవారికి మొత్తం తెలుసు. ఒక పార్టీ గెలవాలంటే తటస్థులుగా ఉన్న వారి ఓట్లు ఏ పార్టీకి అయితే పడతాయో వారి మాత్రమే గెలుస్తారు. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయో మరొకటి చూద్దాం. అబద్ధాలను ఎంత అందంగా చెప్పాలో, అబద్ధాలని ఎంత ఆత్మవిశ్వాసంగా చెప్పాలో, అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఎలా నమ్మించాలో కొంతమందిని చూస్తే తెలిసిపోతుంది. కానీ ఉపయోగం ఏముంది చెప్పండి? అబద్ధమాడిన 6 నిమిషానికి తిరిగిపోతారు. అబద్ధమాడిన కొద్దిసేపటికే సాక్ష్యాధారాలతో సహా దొరికిపోతారు. అందుకే దయచేసి అబద్ధాలు ఆడే వాళ్ళని ఆదర్శంగా తీసుకోకండి, అబద్ధాలు ఆడకండి. ఎప్పటికైనా సరే నిజమే గెలుస్తుంది, నిజం మాత్రమే గెలుస్తుంది. ఈ మాటలు కూడా ఇప్పుడు ఎందుకు వినిపించానంటే అవి వాళ్ళకే వర్తిస్తాయి. వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకే వర్తిస్తాయి. వాళ్ళు వ్యతిరేక ప్రచారం చేస్తున్నా కొన్ని వారికి వారే నిజాలు చెప్పుకుంటారు అనడానికి ఈ మాటలు మీకు వినిపించానంతే. నేను చెప్పేది ఏంటంటే మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, నాయకులు వీరితో సంబంధం లేకుండా ఒక నాయకునికి వ్యతిరేకంగా, ఒక నాయకునికి అనుకూలంగా ఇలా కాకుండా నిజాలు ప్రచారం చేస్తూ ప్రజల కోసం పని చేయాలి. అదే మీడియా పని. కానీ ఆ పని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియాలు చేయడం లేదు అని నేను చెప్తున్నాను. ఇక్కడ సాక్షి గురించి ఎందుకు మాట్లాడవు అని ఎవరైనా అడగచ్చు. కానీ ఇక్కడ సాక్షి జగన్మోహన్ రెడ్డిది. ఆ పేపర్పై కావచ్చు, ఆ టీవీలో కావచ్చు, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి బొమ్మతో వాళ్ళు వార్తలు రాస్తారు. ఆ పత్రికపై కానీ ఆ ఛానల్లో కానీ ఆయన ఫోటో ఉంటుంది. ఒకవేళ వీరు కూడా ఒక పార్టీకి, ఒక నాయకుని కోసం పనిచేస్తుంటే ఆ సంబంధించిన నాయకులు ఫోటోలు పెట్టుకొని వీళ్ళు కూడా అలాగే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారు. లేకుంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. సమయం వచ్చినప్పుడు అందరూ ప్రజల చేతుల్లో చిక్కుకుంటారు.